ఇశ్రాయేలీయులను గూర్చి విశేషంగా మాట్లాడినప్పటికీ కూడా విశ్వసించిన వారికి ఆ సంగతి వర్తిస్తుంది. ఎందుకు? ఇశ్రాయేలీయులు దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు కాబట్టి. ఇక 21వ వచనం 43:21లో నా నిమిత్తము నేను నిర్మించిన జనులు అని అన్నారు. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు అని అన్నారు కదా. దాని తరువాత మాట ఏమిటి అంటే 60వ అధ్యాయం 21వ వచనమునందు, అదే యెషయా గ్రంథం 60వ అధ్యాయం 21వ వచనంలో కూడా చూశాను. నన్ను నేను మహిమపరుచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మలు నేను చేసిన పని అన్నారు. నన్ను నేను మహిమపరుచుకున్నట్లు అంటే దేవుడు తాను మనలను తన మహిమార్థమై ఉపయోగించుకుంటాడు. నన్ను నేను మహిమపరుచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మ నేను చేసిన పని అని అన్నాడు. కాబట్టి మనమందరం కూడా ఎవరమైనప్పటికీ దేవుని మహిమార్థమై సృష్టించబడిన వారమే అనే విషయము దైవ గ్రంథం గుర్తు చేస్తుంది కదా. మరి ఏం జరిగింది? దేవుని మహిమార్థమై బ్రతకవలసిన ఇశ్రాయేలీయులు ఏమైనారు? ఆయన మహిమార్థమై బ్రతకవలసిన మనం ఏమైనాము అంటే, దేవుడు వారిని ఐగుప్తు దేశంలోంచి బయటకు రప్పించినాడు, కానీ వాళ్ళు మాత్రం ఐగుప్తు దేశం నుంచి బయటపడలే. అర్థమైంది కదా ఈ మాట? దేవుడు వారిని ఐగుప్తు దేశములో నుండి బయటికి రప్పించినాడు, కానీ వాళ్ళు మాత్రం ఐగుప్తు దేశములో నుండి బయట పడలే. వారిని గూర్చి మోషే మాట్లాడుతూ, వారిని గూర్చి స్టెఫెను వివరంగా చెప్తూ ఈ మాట అన్నాడు. అపోస్తుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయములో, అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయంలో అపోస్తుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయం, అక్కడ ఒక విచిత్రమైన మాటను దేవుడు రాయించాడు. విచిత్రమైన మాట, చాలా ఆశ్చర్యం. 7వ అధ్యాయం 39వ వచనములో, ఇతనికి మన పితరులు లోబడనొల్లక అంటే మోషేకు మన పితరులు లోబడలేదు. దేవుని మహిమను కాలదన్నుకోవడానికి, దేవుని మహిమ నిమిత్తమే బతకకుండా పోవడానికి గల కారణం ఏమిటంటే లోబడకపోవటం. అదొక్కటి అన్నిటికీ మూలం. మన పితరులు ఇతనికి లోబడనొల్లక ఇతన్ని త్రోసివేసి అంటే నువ్వేనా పెద్దవు, నువ్వేనా నాయకుడవు, నువ్వేనా ఎప్పుడు నీతోనే దేవుడు మాట్లాడేది. త్రోసివేసి ఇంకా తర్వాత మాట చూడండి, తమ హృదయములలో ఐగుప్తునకు పోగోరిన వారై హృదయాలలో ఐగుప్తునకు పోవాలి అని అనుకున్నారంట. తమ హృదయములలో ఐగుప్తునకు పోవాలి అని అనుకున్నారు. అంటే వాళ్ళు ఐగుప్తులో నుంచి బయటపడ్డారు, కానీ ఐగుప్తు మాత్రం వాళ్ళలో నుంచి బయటపడలే. వాళ్ళ హృదయాలలో ఏముంది? కనాన్ లేదు, ఐగుప్తు ఉంది. వాళ్ళ హృదయాల్లో ముందున్నటువంటి దేశం లేదు, విడిచిపెట్టిన దేశం ఇంకా ఉంది. ఆ సంగతి సంఖ్యాకాండం 14వ అధ్యాయము, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 3వ వచనములో, ఆ సర్వ సమాజము అయ్యో ఐగుప్తులు మేమేలా చావలేదు, సంఖ్యాకాండం 14:3, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మల్ని ఈ దేశంలోనికి ఎలా తీసుకుని వచ్చాను, మా భార్యలు మా పిల్లలు కొల్లబోతురు. తర్వాత మాట, తిరిగి ఐగుప్తునకు వెళ్ళుట మాకు మేలు కాదా, తిరిగి ఐగుప్తునకు వెళ్ళుట మాకు మేలు కాదా అని అన్నారు. ఆ మాట విచిత్రంగా కనపడుతుంది కదా. మేము ఐగుప్తునకు పోవడం మంచిది కాదా? దేవుడు వారిని విడిపించి
బయటికి తీసుకొని వస్తే వారి బుద్ధి ఏమిటంటే మేము ఐగుప్తునకు వెళ్తామని అన్నారు. ఇంకా చాలా సార్లు ఐగుప్తును గూర్చి మెచ్చుకున్నారా లేక కనానును గూర్చి మెచ్చుకున్నారా? వాళ్ళు ఐగుప్తును గూర్చి బాగా బతుకుతుంటే మాడ, బాగా తింటుంటే మాడ, కీరకాయలు, దోసకాయలు, చేపలు అన్ని తింటుంటే ఏందో మమ్మల్ని ఎడకో తీసుకుని పోతానన్నాడు. ఇది పడుతుంది, ఈ సబీసారము లేని ఈ దప్పంగా మాకు ఇంకేమీ లేదు అని అన్నారు. లోబడనొల్లక ఐగుప్తు దేశంలోనికి పోగోరిన వారై వారి ఉద్దేశం ఏంటంటే మళ్ళీ మనం ఐగుప్తుకు పోతే బాగుంటుంది అని అనుకున్నారు. అనుకొని ఇప్పుడు అపోస్తల కార్యములో ఐగుప్తు దేశములో నుండి మమ్మును తోడుకొని వచ్చిన ఈ మోషే అనేవాడు ఏమైనా మాకు తెలియదు కాబట్టి మాకు ముందు నడుచున్నట్టు దేవతలను మాకు చేయము అన్నారు. సో దేవతలు చెయ్యబడిన వారు, చేసినవారు కాదు. ఎవరు? చెయ్యబడినవారు. మాకు ముందు నడచడానికి ఒక దూడను తయారు చేయి అని అన్నారు. అంటే వాళ్ళు ఐగుప్తు దేశంలో ఏం చూసినారు? ఈ బంగారు దూడలని చూసినారు. ఐగుప్తు దేశంలో నుంచి వచ్చిన ఐగుప్తు పోలేదంటే ఏం లేదు. బానిస బతుకు పోయింది, కానీ బానిస బుద్ధి మాత్రం పోలే. బానిస బతుకు పోయింది, మోషే విడిపించినాడు, కానీ బానిస బుద్ధి మాత్రం వారి దేశంలో నుంచి ఎప్పుడు ఐగుప్తు అక్కడనే ఉండాలి. అంచేత దేవుడు ఏం చేసినాడంటే 40 సంవత్సరాల వారిని నడిపించినాడు. ఆ తరాన్నంతటిని కూడా నేల రాలిపినాడు. అయితే ఒకటి మనం ఎరుగుదు, పండుటాకులు నేల రాలిపోతూ ఉంటే చిగురుటాకులు వస్తూనే ఉంటాయి. రాలిపోయిన ఆకు ఏ రుచిగా ఉంటుందో చిగురు పెట్టిన ఆకు కూడా అదే రుచిగా ఉంటుంది. 40 ఏండ్లు అరణ్యంలో తిప్పి ఐగుప్తు దేశం నుంచి వచ్చిన వాళ్ళందరినీ చంపివేసినప్పటికీ, అంటే వాళ్ళు అరణ్యంలో రాలిపోయినా వాళ్లకు పుట్టినటువంటి సంతానం మాత్రం ఇంకెట్లున్నారు? అదే బుద్ధిని కలిగి ఉన్నారు. కాబట్టి ఆ తరములోనైనా అంతే, ఈ తరములోనైనా అంతే, ఆ దేశములోనైనా అంతే, ఈ దేశములోనైనా అంతే, ఏ దేశములోనైనా అంతే. మనిషి బుద్ధి మాత్రం మారదు. కాబట్టి వారు బానిస బ్రతికారు అనేటువంటి విషయము మనం ఎరుగుదము. ఇప్పుడు బానిస బ్రతుకులో నుంచి మోషే బయటికి లేక దేవుడు బయటికి తీసుకుని వచ్చిన బుద్ధి మాత్రం మారలేదు. అందుకు తమ హృదయములలో ఐగుప్తునకు పోగోరిన వారై. బాగానే ఉంది. ఇప్పుడు ఐగుప్తుకు పోవాలంటే ఏం చేయాలి? మళ్ళీ ఎవరు ఎర్ర సముద్రం దాటిస్తారు? అంటే ఇంకొక దారి ఏమైనా వాళ్ళకి తెలిసేమో ఆ దారి గుండా వెళ్ళాలని అనుకున్నారు. విడిపించబడినటువంటి వారు కాని దేశాన్ని కోరుకోవటం, అందులోనే బతకాలి అనుకోవటం ఎంత హీనమైన పని. దేవుణ్ణి ఎరగని సందర్భమునందు, సమయమునందు వారి బ్రతుకు ఎట్లున్నది వేరు సంగతి. కానీ దేవుణ్ణి ఎరిగిన తర్వాత, కళ్ళారా ఆయన కార్యాలను చూస్తున్న తర్వాత, ఆయన శక్తిని, ఆయన మహిమను, ఆయన సన్నిధిని, ఆయన నిబంధన, ధర్మశాస్త్రాన్ని, ఆ మేఘాన్ని, ఆ స్తంభాన్ని, ఇవన్నీ కళ్ళారా చూసుకుంటూ కూడా ఎట్లా లోబడకుండా తిరుగుబాటు చేసినారో అర్థం కాలేదు. దీనిని బట్టి అర్థమయ్యే విషయం ఏంటంటే, సాక్షాత్తు దేవుడే వచ్చిన కానీ వాళ్ళు దేవుని మాట వినరు. అంతే, దేవుడే వచ్చిన కానీ దేవుని మాట వినరు. ఇంకంతే. నిద్రపోయేటోళ్లకు ఎవరు చెప్పినా నిద్రపోతారు. నిద్రపోయేటోళ్ళు ఎవరు చెప్పినా నిద్రపోతారు. ఏకంగా యేసు ప్రభు వచ్చి చెప్పినా కానీ నిద్రపోతారు. ఇంకంతే, యేసు ప్రభు వచ్చి చెప్పినా కానీ నిద్రపోతారు. ఇంకా వాళ్ళని ఎవరు మారుస్తారు? ఎవరు మార్చలేరు. ఆ బుద్ధి అంతే, ఆ లక్షణం అంతే. గనుక ప్రియులరా,
వారెందుకు దేవుని మహిమార్థమై బతకలేకపోయినారు? కారణం ఏమిటి అని అంటే ఇదే కారణం. ఏంటా కారణం? వారు లోబడనొల్లని ప్రజలు. లోబడ పాత వారు ఐగుప్తు దేశాన్ని, ఐగుప్తు తత్వాన్ని, ఐగుప్తు మతాన్ని, ఐగుప్తు ఆహారాన్ని, ఒక మాటలో చెప్పాలంటే ఐగుప్తు సారమంతటిని కూడా ఎక్కడ పెట్టుకున్నారు? హృదయంలో పెట్టుకున్నారు. ఎవడైనా క్రీస్తునందుంటే వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, క్రొత్తవాయెను. ఇక్కడ నూతనం అయితే కదా పాతవి గతించడానికి. పాతవి గతించాలంటే నూతనం అయితే కదా. నూతనం కాలేదు కాబట్టి పాతవన్నీ కూడా అట్లాగనే ఉన్నాయి. పాతవన్నీ అట్లాగనే ఉన్నాయి. అంచేత వారు దేవునికి ఇష్టలుగా ఉండకపోయినారు కాబట్టి వారంతా అరణ్యంలో రాలిపోయినారు. వారు దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయినారు కాబట్టి దేవుడు వారిని ఆ దేశం నుంచి పెళ్ళగించి పరాయి దేశపు రాజులకు వారిని అప్పగించి లోబడనొల్లని ప్రజలు. ఇంకేం జరిగింది అని అంటే ఇప్పటిదాకా, అప్పటి నుంచి ఇప్పటిదాకా దేశాలు తిరుగుతూ తమ దేశాన్ని విడిచిపెట్టి 75 ఏండ్ల కిందట సొంత దేశానికి వచ్చి చేరుకున్నారు. ఇప్పుడు వాళ్ళకు అర్థమైంది. ఇప్పటికీ లోబడంలోని ప్రజలే, అర్థమైంది. కానీ కరుణా సంపన్నుడైన దేవుడు మనం లోబడడాన్ని బట్టి ఆయన మన జీవితాల్లో కార్యం జరిగించడు గాని తన కృపను బట్టి మాత్రం ఆయన తన కార్యాన్ని జరిగిస్తాడు. ఆ సంగతిని గ్రహించిన హృదయం ఆయనకు లోబడుతుంది కానీ నేను ఇంతే అనుకునేటువంటి హృదయం ఆయనకు లోబడుతుంది. ఏం చేస్తామని ఆయన కోసం ఆయన ఈరోజు బతికించినాడు మనల్ని. ఏం చేస్తామని ఆయన మనల్ని ఈరోజు బతికించినాడు. బతికించిన ఆయనకే సమయం ఇవ్వటం లేదే మనము. ఎందుకు బతికిస్తున్నాడు ఆయన? ఏం చేస్తామని మనం ఆయన కోసం, ఆయన మనకు ఎంతో కొంత ఇచ్చినాడు. ఏం చేస్తామని ఆయన కోసం మనం ఆయన మనకి జ్ఞానాన్ని ఇచ్చినాడు, ధనాన్ని ఇచ్చినాడు. ఏదో చెయ్యాలని కదా కాదు. కానీ మన మనస్తత్వం మాత్రం ఎంతసేపు 99% మన కోసం ఉపయోగించుకోవటం, ఆ మిగిలిన 1% దేవునికి అనేటువంటి తత్వంలో బ్రతుకుచున్న కారణం చేత ఇశ్రాయేలీల వలె మనము కూడా దేవుని మహిమార్థమై బతకలేకపోతున్నామని సంగతి అర్థమవుతుంది. వారిని దేవుడు తన మహిమార్థమై ఎందుకు సృష్టించాడని ఆ సంగతిని యెషయాతో చెప్పాడంటే ఏమీ లేదు. ఐగుప్తు దేశంలోంచి వారిని బయటికి రప్పించడం అనేటువంటిది అది ఒక పెద్ద నిర్గమం అనగా బయటికి రావడం. 6 లక్షల మంది కేవలం సైన్యం, కాలుబలం, యుద్ధం చేయగలిగిన వారు, 20 ఏండ్ల పైబడినటువంటి వారు, 50 ఏండ్ల లోపల ఉన్నటువంటి వారు, వాళ్లే 6 లక్షల మంది ఉంటే 20 ఏండ్ల కింద ఉన్నోళ్ళు, 50 ఏండ్ల పైన ఉన్నోళ్ళు, పిల్లలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, వీళ్ళందరూ కలిపి ఎంత లేదన్నా ఒక 30, 40, 50 లక్షల వరకు వేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి లేదు. వాళ్ళు ఒకసారి అట్లా దాటిపోతే అడవి కూడా బీడైపోతుంది. పచ్చని భూములన్నీ కూడా బీడైపోయేటువంటి జనం, అంత జనం, విస్తారమైన జనం. వారిని ఆయన పోషిస్తూ ఉన్నాడు. సరే, అటువంటి ప్రజలు లోబడనొల్లని ప్రజలు. ఎందుకు తన మహిమార్థమై చేశాడంటే ఐగుప్తు దేశంలోంచి విడిపించడం అనేటువంటిది ఆయనకు మహిమ కలిగించేటువంటి విషయం. ఐగుప్తు దేశములో నుండి వారిని విడిపించడం ఆయనకు మహిమ కలిగించేటువంటి విషయం. అక్కడ దాకా పర్వాలే కానీ దాటిన తర్వాతనే వాళ్ళు అవిధేయులు అయిపోయినారు. విడుదల పొందేంత వరకు మోషే మాట విన్నారు. విడుదల పొందిన తర్వాత సనగడం ప్రారంభం చేసినారు. సనుగు అనేటువంటిది ఉందే, అది పెద్ద శత్రువు. సనుగు పెద్ద శత్రువు దేవుడికి. ఎవరికైనా కానివ్వండి కాక సనుగుతూ ఉంటే, సనుగు ఎట్లాడితే అని అంటే రోజు పడి తుంపర్తో సమానం. తుంపర్లు పడుతుంటాయి రోజు, అవి నానపవు అట్టని మానకవు అని పడుతూనే ఉంటాయి.
ఒక గంట సేపు ధనమని ఉరుములు మెరుపులతో వర్షం వచ్చి ఊరు వాడని ఏకం చేసి పోయినా పర్వాలే కానీ రోజంతా బయటికి పోనీయదు, ఆగదు. దాంతో సమానం సనుగుడు అంటే. భర్త సనిగినా భార్య సనిగినా సనగడం అనేటువంటిది ఇష్టం ఉండదు. ఇశ్రాయేలు సనిగినారు, ఇది లేదు అది లేదు ఇది లేదు అది లేదు. అసలు వాళ్ళకి ఆయన అరణ్యమందు సిద్ధం చేసినటువంటి భోజనం దేవదూతలు భుజించేటువంటి భోజనం. వింటున్నారు కదా, 40 సంవత్సరాలు వాళ్ళు ప్రయాణం చేస్తే బట్టలు మాయలేదంట. పొద్దునేసుకుని ఎంత సెంటు కొట్టినా మళ్ళీ సాయంత్రం ఇప్పి చూసి వాసన చూసి ఎంత సెంటు ఉంటుందో మనకే తెలుసు. అసలుది పోయి ఉంటుంది, మనది అత్తుకొని ఉంటుంది. ఇక 40 ఏండ్లు ప్రయాణం చేస్తే వారి బట్టలు మాయలేదంట, కాళ్ళు వాయలేదంట, చెప్పులు అరిగిపోలేదంట. దానిని బట్టి మాత్రమే సాగిలపడి ఆరాధించాలి ఆయన్ను. కానీ ఒకటి సత్యం, సనిగే హృదయం ఎప్పుడు సంతృప్తి, అది రాసి పెట్టుకోవాల్సిన మాట. సనిగే మనస్సు, సనిగే హృదయం ఎప్పుడు సంతృప్తి చెందదు. నాశనం అయిపోయినారు, సొంత దేశంలోంచి పెకిలించబడ్డారు, వెళ్ళగొట్టబడ్డారు. అసలు ఇశ్రాయేలీయుల మీద జరిగినన్ని దాడులు ప్రపంచంలో ఎవరి మీద జరగవు, అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా. ప్రియులారా, దేవుని మహిమార్థమే బ్రతకవలసినటువంటి వారు తప్పిపోయారు. కాబట్టి జరిగిందేమిటి అని అంటే అవకాశాన్ని పోగొట్టుకున్నారు. మనం గుర్తుంచుకుందాం, దేవుడు మనకు అవకాశాలు ఇస్తాడు. దేవుని మహిమార్థమే బతకడానికి పోగొట్టుకోకూడదు. అది ఏదైనా కానీ, మన వయస్సు, మన జ్ఞానం, మన ధనం, మన సమయం, ఏదైనా కానీ ఈ అవకాశాన్ని మనం జారవిడ్చుకుంటే దేవుడు మరలా మనకు ఇవ్వలేకపోవచ్చు, మనం పొందలేకపోవచ్చు. కాబట్టి జాగ్రత్త పడదాం. మరి కొత్త నిబంధనలో మన సంగతి ఏంటి? కొరింథీ మొదటి పత్రిక 6:20 ప్రకారంగా, మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. మీరు మీ సొత్తు కారు అనగా మీరు కాదు, మీరు మీ సొత్తు కారు, మీ మీద మీకు అధికారం లేదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మరొకరి సొమ్ము. అంచేత మీరు మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. ఎంత మంచి మాట! మీ డబ్బుతో దేవుణ్ణి మహిమపరచండి, మీ జ్ఞానంతో దేవుణ్ణి మహిమపరచండి, మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. ఎందుకంటే ఇంతకుముందు అది దేవుని మహిమార్థమై బతకలేదు. కనీసం ఇప్పుడైనా మీ దేహం దేవుని మహిమార్థమై బతకనియండి. ఎందుకంటే దాని ఉద్దేశమే అది. ఆయన మీకు దేహాన్ని ఇచ్చిన ఉద్దేశమే అది, దేవుని మహిమార్థమై బతకనివ్వండి. అందుకే మీరు కొనబడ్డారు. మీరు కూడా ఐగుప్తు దేశంలో ఉన్నట్లే లెక్క. కొరింథీయులారా, పాపమని బానిసత్వంలో బతుకుతున్నారు. అదొక ఐగుప్తు, అదొక బానిసత్వం. పాపమని బానిసత్వం. రోమా 7:14 నేను అమ్మబడ్డాను పాపానికి అని అన్నాడు. బతుకుతూ ఉంటే అయితే ఆయన మిమ్మల్ని విడిపించినాడు. ఏమిటా పాపం? జారత్వం, విగ్రహారాధన, వ్యభిచారం, ఆడంగితనం, పురుష సంయోగం, సకల దుష్టత్వం. కొరింథీలో మనం చూస్తాం. విడిపించినాడు ఆయన. మీ దేహాన్ని దానికోసం వాడుకున్నారు మీరు. ఇప్పుడు మీ దేహాన్ని దేవుని మహిమార్థమై వాడండి. ఇంతకుముందు పాపం కోసం మీ దేహాన్ని వాడుకున్నారు, ఇప్పుడు పరిశుద్ధత కోసం మీ దేహాన్ని వాడుకున్నాను. ఇంతకుముందు ఘనహీనత కోసం మీ దేహాన్ని వాడుకున్నారు, ఇప్పుడు ఆయన మహిమార్థమై మీ దేహాన్ని వాడుకోండి అని అంటూ ప్రభువు కొరింథీయులకు పౌలు చేత వ్రాయించాడు. మీ దేహాన్ని మీరు దేవుని మహిమార్థమై వాడుకోండి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు.
దేవుని వాక్యం నుంచి మరొక మాట నేను గుర్తు చేస్తాను. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 9 నుంచి 11 వరకు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 9 నుంచి 11 వరకు చదివితే అక్కడ అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, కింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలు యేసునామమున వంగునట్లు ప్రతివాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై మనం ఆయన్ని ఎట్లా మహింపరుస్తామంటే క్రీస్తును ప్రభువుగా ఒప్పుకొనుట ద్వారా. మనం క్రీస్తును ప్రభువుగా ఒప్పుకొనుట ద్వారా అంటే అర్థం ఏంటి అని అనగా, ప్రభువా నువ్వే నా యజమానుడవు, నువ్వే నా యజమానుడు, నా జీవితానికి నేను కాదు యజమానిని, నువ్వే నా యజమానుడవు, నువ్వే నా యజమానుడవు అని ఒప్పుకోవటం. అదే ప్రభువు కోరేది. మీ దేహంతో దేవుని మహిమపరచండి అని అన్నాడు కదా. మీ దేహంతో దేవుని మహిమపరచండి అని అన్నాడు కదా. ఎట్లా దేవుని దేహంతో ఎట్లా మహిమపరుస్తాం అంటే, నీ దేహం అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకో. సామెతలు 3:6లో రాయబడినటువంటి మాటల అర్థం సరిగ్గా అదే. ఆయనను అధికారిగా నువ్వు ఒప్పుకో. ఏ విధంగా ఒప్పుకుంటావు? సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనంలో రాయబడిన మాట ఏమిటంటే, నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకో. నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకో. ఆయన అధికారి అని ఒప్పుకో. నీ మీద అధికారి, నీ దేహం మీద ఆయన అధికారి. అదనమాట. నీ దేహం మీద ఆయన అధికారి అంటే ఏంటి? ఎప్పుడు రాలిపోతామో మనకు తెలియదు. ఎందుకంటే మనది కాదు కదా, మన దేహం కాదు కదా. ఎప్పుడు రాలిపోతామో తెలియదు. ప్రభువా నాకు ఇచ్చిన జీవితం నీ మహిమార్థమై నా దేహం వాడబడినట్లుగా సహాయించి. ఆరోగ్యం మన చేతిలో ఉందిలే, కానీ ప్రాణం మాత్రం దేవుని చేతిలో ఉంది. ప్రాణం దేవుడి చేతిలో ఉంది. ఆరోగ్యం నాలుక చేతిలో ఉంది, ప్రాణం మాత్రం దేవుడి చేతిలో ఉంది. కాబట్టి దేవా నీ మహిమార్థమై ఆయన ఇంతకుముందు సాతాను కోసం వాడబడిన దేహాన్ని ఇప్పుడు తన కోసం వాడబడాలని ఆయన కోరుతున్నాడు. నా దేహం నీ కోసం వాడుకోయ్యా, నా దేహాన్ని నీ కోసం వాడు. ఇంతకుముందు వాడబడింది, ఇప్పుడు నీ కోసం వాడుకో అని చెప్పి ప్రభువుకు మన దేహాన్ని అప్పగించుట. ఆ విధంగా చేయటం వలన ఆయన మన దేహమును ఒక్క విషయం మాత్రం సత్యం. ఒక్క విషయం సత్యం. రేపు మధ్యాహ్నం పూట మేము చికెన్ పెడుతున్నాం కాబట్టి తప్పకుండా రండి. ఇదెందుకు వచ్చింది మరి కానీ, మీలో ఎవరైనా ఎప్పుడైనా బతికిన కొన్ని తిన్నారా? మీలో ఎవరైనా ఎప్పుడైనా బతికిన కొన్ని తిన్నారా? దాన్ని తినాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా చంపాల్సింది. నువ్వు చావకుండా దేవుని కోసం వాడబడలేవు. నువ్వు ఆ చికెన్ను చంపడమే కాదు, ఆ కోడిని చంపడమే కాదు, దాన్ని ముక్కలు ముక్కలుగా చేస్తావు. దాన్ని ముక్కలు ముక్కలుగా చేస్తావు. నీకు నచ్చినట్లుగా ముక్కలు ముక్కలుగా చేస్తావు. దాని ఎముకలను విరగొడతావు. ఇంకా మటన్ అయితే కైమా చేస్తారు. మొత్తం ఉనికి లేకుండా, రూపం లేకుండా తయారు చేస్తారు. అదంతా అయిన తర్వాత అంతటితో ఊరుకుంటామా? గొంతు కోసి ఊరుకోం.
దాని ఈకలన్నీ తీసేసి దాని చర్మం అంతా తీసేసి ఊరుకొని దాన్ని ముక్కలు ముక్కలు చేస్తాం, అంతటితో ఊరుకోమంటే కానే కాదు. ఇంకా సచ్చింది కదా తిందామంటే కుదరదు. దాన్ని ఉడకబెట్టి మనకు నచ్చినట్లుగా వండి తింటామే, అది తింటున్నప్పుడు ఎంత బాగుంటుంది. కానీ ఆ కోడి మనకు అప్పగించకపోతే, ఈ ఫారం కోళ్ళని ఊరికనే దొరుకుతాయి కానీ నాటుకొని పట్టుకోవడం అంత సులభం కాదు, అది మనకందరికీ తెలుసు. అప్పుడు ఎప్పుడన్నా నాటుకొని పట్టుకాలంటే ఊర్లలో అదొక పెద్ద యుద్ధం. అది పోతంటే దాని వెనకమ్ముడు పోయి అది అలసిపోయి ఇది వీళ్ళు అలసిపోతే కానీ దొరకదు. కానీ అది దొరికిన తర్వాత దాన్ని కాల్చి అంత చేసి తింటా ఉంటే పడిన కష్టమంతా మర్చిపోతాం. మనకు రుచి దొరకాలంటే ఒక ప్రాణి తనను తాను మనకు అప్పగించుకోవాల్సిందే. మనం దేవునికి అప్పగించుకోకపోతే గనుక, మనం చావకపోతే చాలు అన్నాడు పేతురు, చచ్చిపోయానన్నాడు పౌలు. మనం చావకపోతే యేసుక్రీస్తు ప్రభువునకు మన జీవితాల్లో రుచి దొరకదు. రుచి దొరకనే దొరకదు. మరి ఏం చేయాలి అని అంటే, చచ్చిపోవాలి. చనిపోయినట్లుగా జీవించే జీవితం. నీ నిమిత్తమై దినమెల్ల మేము వధించబడినవారు, రోజు చచ్చిపోతున్నామయ్యా అని అన్నాడే. మన ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకుంటే ఇప్పుడు ఆయన మనలను తన మహిమార్థమై వాడుకుంటాడు. మన కళ్ళు చావలేదు, మన మెదడు చావలేదు, అంటే మన మనసు చావలేదు, మన నాలుక అసలే చావలేదు, మన మాటలు చచ్చినట్లుగా లేవు. చచ్చిపోయిన మనిషికి అవయవాలన్నీ ఉంటాయా ఉండవా? చచ్చిపోయిన మనిషికి అవయవాలు ఉంటాయా ఉండవా? ఉంటాయి, కానీ పని చచ్చిపోయిన వాడికి తెరిచి చూస్తే కండ్లు ఉండనే ఉంటాయి, కానీ చూడనే. భలే మాట్లాడుతుండే నాలుకను చూస్తే ఉండనే ఉంటుంది, కానీ మాట్లాడదు. ప్రేమ మీద, ప్రేమతో భార్య భర్తను ఒక్కసారి మాట్లాడయ్యా, ఒక్కసారి పలుకునైనా, పిల్లలు నైనా ఒక్కసారి మాట్లాడు అని అంటుంటారు, కానీ మాట్లాడరని వాళ్ళకు తెలుసు. ఎందుకంటే చచ్చిన వాడు మాట్లాడలేడు. మన మీద ఆయన అధికారి అయితే ఆయనకు మహిమ, కానీ అది నచ్చదు మనకు. ఎందుకంటే ఐగుప్తులో బతికి కనాను దేశానికి వస్తానే కానీ ఐగుప్తు మీదనే మనసుంది, కానీ మనసంతా ఐగుప్తు, మనుషులు మాత్రం కనానికి వెళ్ళిపోతున్నారు. అందువలన వారు దేవుని మహిమార్థమై బతకలేకపోయినారు. కనుక ప్రియులారా, మనలను దేవుడు తన మహిమార్థమై ఉంచాడనే సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. అట్లా లేకపోతే గనక మనం జీవించడం దేవుని మహిమార్థం కాకపోతే ఆయన ఎదుట నిలిచినప్పుడు నిరుత్తరడం, చెప్పుకోవడానికి ఏముండదు. ఆయనే అడుగుతాడు, నీకు ఇన్ని ఇచ్చినాను, 60 ఏండ్ల జీవితం ఇచ్చినాను, కావలసినంత డబ్బులు ఇచ్చినాను, వయసునిచ్చినాను, జ్ఞానమునిచ్చినాను, అన్నీ ఉన్నాయి, నీకోసమే బతికినావు, కానీ నిన్ను పంపించిన నా కోసం బతకడం మర్చిపోయినావు అని అడిగితే ఏం చెప్తాం? ప్రభువా నన్ను క్షమించు నాయనా అని అడగడం చాలా సులభం. క్షమిస్తాడు కానీ ఏముండదు, క్షమిస్తాడు కానీ ఏమీ ఉండదు. ఎందుకంటే ఏమైనా చేసింటే కదా ఉండడానికి. కనుక ఆయనకు అప్పగించుకునుట మంచిది, ఆయన మహిమార్థమై జీవించుట మంచిది. పాత నిబంధనలో ఇశ్రాయేలును నా మహిమ నిమిత్తమై నేను సృజించిన నా జనులు అన్నాడు. కొత్త నిబంధనలో మీరు మీ సొత్తుగారు, విలువ పెట్టి కొనబడిన వారు, మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి అని అన్నాడు. కాబట్టి దేవుని మహిమార్థమై మనం జీవిద్దాం, అటువంటి నిర్ణయం తీసుకుందాం. ప్రభు మనకు సహాయము చేయునుగాక. ఒక వచనం పాడిన తర్వాత దేవుని దాసుడు మనకు వాక్యాన్ని చెప్తాడు.